హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామినేని. ఇప్పుడు దాకా మీరు మైదా పిండితోటి గోధుమ పిండితో చేసిన చక్కెరపార చూశారు. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ రవ్వతో చేసిన చక్కెరపార రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చక్కెరపార కరెక్ట్ ప్రాసెస్లో చేయకపోతే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి, గట్టిగా వస్తాయి. సో అలా కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా రావడానికి నేను కొన్ని టిప్స్ చెప్పాను. అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొలతల కోసము ఏదైనా బౌల్ కానీ ఏదైనా కప్పు తీసుకోండి. దానితోటే మీరు కొలిసి తీసుకోవాలి. ఈ బౌల్ నిండుగా నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ. ఇది కొంచెం లావుగా ఉన్నదండి. సన్నగా ఉంటే పర్వాలేదు, ఇలా లావుగా ఉంటే మాత్రం ఈ బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక బేషన్ తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసిన రవ్వను తీసుకోవాలి. బైండింగ్ కోసము పావు బౌలు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే హాఫ్ బౌల్ కంటే కొంచెం తక్కువగా పంచదారని తీసుకోండి. దీనిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, మంచి వాసన కోసము ఒక స్పూను యాలకుల పొడి తీసుకోండి. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసామనుకోండి, స్వీట్ని బ్యాలెన్స్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే ఈ పిండిలో కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని వేస్తున్నాను. 2 స్పూన్లంత ఆయిల్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోవచ్చు. ఈ చక్కెరపార పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని కలుపుకోవటంలోనే ఉందండి. అందుకనే ఇలా నొక్కుతూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ తీసుకొని కలుపుతున్నాను. ఇలా కలుపుకోవటానికి నేను 3 స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను. చక్కెరపార అని కొంతమంది చక్కెరపాలి అని కూడా అంటారు. పిండిని ఇలా నొక్కి చూసామనుకోండి, ఇలా గుప్పెట్లో ఉండాలి. అలాగే పిండి పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవటం కోసమని కొంచెం గోరువెచ్చగా ఉండే పాలను తీసుకోవాలి. పాలు మాత్రము గోరువెచ్చగానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కొద్దిగా పాలు వేసి కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే ఇంకొంచెం పాలు వేసి కలపండి. ఎందుకంటే మనం పంచదార తీసుకున్నాం కదా, పాలు కలిసినప్పుడు త్వరగా మెల్ట్ అవుతుంది. దానిని బట్టి ఇంకొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. ఈ పిండిని మాత్రము పాలతోటే కలుపుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నేను ఎలా కొలతలు చెప్పానో ఆ విధంగానే తీసుకోండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా లేకుండా మరీ పల్సగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద ఏదైనా కవర్ చేసి పిండి సెటిల్ అవ్వడం కోసం 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత పిండిని కలుపుకోవటం కోసము చేతులకి ఆయిల్ని అప్లై చేసి మళ్ళా ఒకసారి ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఇంత స్మూత్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. వీటి మీద కూడా కవర్ చేసి ఒక ముద్దను తీసి చపాతీ చేసుకుందాం. చపాతీని చేసేటప్పుడు పిండి అతుక్కోకుండా ఉండటం కోసము ఇలా పొడి పిండి వేసి తర్వాత చపాతీ చేసుకోండి. నేను ఇంత మందంగా చేసుకున్నాను. ఇంకొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు. మినిమము 1/2 ఇంచ్ వరకు ఉండేటట్లుగా చూసుకోండి. దీనిని కట్ చేసుకోవటం కోసం చాకుతోనైనా పిజ్జా కట్టర్తోనైనా కట్ చేసుకోండి. నేను కట్ చేసే కట్టర్ వచ్చేసి చక్కెరపార కట్ చేయడం కోసమే తీసుకున్నాను. ఇది 10 రూపాయలైందండి. చాలా రోజులు అవుతుంది తీసుకొని. ఇది చాలా ఉపయోగపడింది. ఇలాంటి స్పూన్ కనబడితే మీరు కూడా తప్పకుండా తీసుకోండి. కట్ చేసేటప్పుడు సైడ్న షేప్కి కరెక్ట్గా లేకపోతే ఆ పిండిని తీస్తాం కదా, ఆ పిండిని ఇంకొకసారి చేసేటప్పుడు దాంట్లో వేసి చేయండి. ఈ విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసులో ఏమైనా అతుక్కొని ఉంటే ఇలా విడదీసి ఉంచండి. నేను వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి ముందుగానే ఒక బాండీలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక పీస్ వేసామనుకోండి, వెంటనే పైకి రాకుండా ఉండాలి, లోపల ఇలా ఉడుకుతూ ఉన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఈ పీసులని యాడ్ చేయాలి. ఆయిల్ మరీ వేడిగా లేకుండా చూసుకోండి. స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అలా అయితేనే చక్కెరపార లోపల వరకు ఉడికి క్రిస్పీగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఈ ఆయిల్లో ఉన్న బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత ఇలా నిదానంగా కలుపుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ ఫ్లేము మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి.
అది గుర్తుపెట్టుకోండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా 3-4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బబుల్స్ తగ్గిపోయినాయి కదా, అప్పుడు వీటిని తీయాలి. ఎక్కువగా ఫ్రై కాకుండా చూసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి. అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి బయటికి తీయాలి. ఇవి ఆయిల్ నుంచి తీసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోండి. లేకపోతే మనం కొంచెం తీసి మళ్ళీ ఇంకొకసారి తీసేటప్పటికే కలర్ చేంజ్ అవుతుంది, అంటే మాడిపోతాయి. ఇవి తీసిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఉప్మా రవ్వతోటి చక్కెరపార చేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. మరి నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చల్లారిన తర్వాత ఏదైనా మూత ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేస్తే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.